ఈ వీడియోలో మీకు చెప్తున్న కంటెంట్ ఏమైనా ఉందనుకుంటే 25,000 నుంచి 30,000లో బెస్ట్ మొబైల్స్ ఏమున్నాయి. ప్రీవియస్ వీడియో చూసుకుంటే మీకు 20,000లో బెస్ట్ మొబైల్ ఏముంది దాని గురించి క్లారిటీగా ఒక వీడియో చేశాను. చూడకపోతే పైన కార్డ్స్లో పెడతాను, ఎండింగ్లో వస్తుంది, ఒకసారి చూడండి. అండ్ కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది, ఎందుకంటే కరెంట్ పోయింది. దానివల్ల నా కంప్యూటర్ కానీ మైక్ కానీ యూపీఎస్ ద్వారా రన్ అవుతుంది అనమాట. దానివల్ల మీకు మధ్యలో కీకెన్ సౌండ్ వస్తుంది, చూసారా, అది వస్తూ ఉంటుంది, చిన్న డిస్టర్బెన్స్ ఉంటుంది. ఒకసారి అడ్జస్ట్మెంట్ చేసుకోండి, అంతేనా? ఓకే, ఇప్పుడు టాపిక్లకు వెళ్ళిపోతే బెస్ట్ మొబైల్స్ అన్న 25,000 నుంచి 30,000 ఈ ప్రైస్ సెగ్మెంట్లో మనకి ఈ మధ్య కాలంలో మనకి అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ కొన్ని మొబైల్స్ మనకి ప్రైస్ డ్రాప్ అయినాయి. అండ్ కొన్ని కంపెనీ నుంచి మనకి కొన్ని మొబైల్స్ మనకి లాంచ్ అయినాయి. ఫర్ ఎగ్జాంపుల్గా రియల్మీ నుంచి కానీ రెడ్మీ నుంచి కానీ మనకి మొబైల్స్ లాంచ్ అయినాయి అనమాట. ఇంకా మీ దగ్గర 25,000 నుంచి 30,000 ఉంది అనుకుంటే ఫస్ట్ మొబైల్ వచ్చేసరికి 27,999కి వస్తుంది మనకి OnePlus Nord 4. ఈ మొబైల్ ఆ ప్రైస్ సెగ్మెంట్లో కిల్లర్ డీల్ అవుతుంది. కొంతమంది అడుగుతున్నారు ఓఎస్ పరంగా, బ్యాటరీ పరంగా, కెమెరా పరంగా అండ్ మంచి ప్రాసెసర్ పరంగా ఒక మంచి మొబైల్ చెప్పని అడుగుతున్నారు. ఇది మీకు సూటబుల్ అవుతుంది. దీంట్లో మీరు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు, వీడియో ఎడిటింగ్ చేసుకోవచ్చు, గేమ్స్ ఆడొచ్చు. బిల్డ్ క్వాలిటీ అల్యూమినియం ఫ్రేమ్తో వస్తుంది. డిస్ప్లే క్వాలిటీ 1.5K రెజల్యూషన్తో వస్తుంది. సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. 120 రిఫ్రెష్ రేట్తో వస్తుంది. స్టీరియో స్పీకర్స్ అన్ని ప్రొవైడ్ చేస్తారు. డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంటుంది. ఒక ప్రాసెసర్ ఇది మన స్నాప్డ్రాగన్ 7+ Gen 3 ప్రాసెసర్, చాలా మంచి ప్రాసెసర్. మీకు 8GB 250GB ఇంటర్నల్తో వస్తుంది. డ్యూల్ సిమ్ మాత్రమే వేసుకోవాలి, మేము కూడా వేసే ఆప్షన్ ఇందులో మనకి ప్రొవైడ్ చేయలేదు. ఇంకా బ్యాక్ సైడ్ మనకి 2 కెమెరాలు ఉన్నాయి. 50 MP బ్యాక్ కెమెరా, 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ సెల్ఫీ, 16 MP 4K కేపబిలిటీ ఉంటుంది. బ్యాక్ సైడ్ ఫ్రంట్ వచ్చేసరికి ఫుల్ HD+ రికార్డ్ చేయొచ్చు. అండ్ బ్యాక్ నుంచి మనకి ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టేబుల్తో వస్తుంది, ఆప్టికల్ ఇమేజ్ స్టేబుల్తో వస్తుంది. వీడియో క్వాలిటీ, ఇమేజ్ క్వాలిటీ చాలా బాగుంటుంది. ఇంకా బ్యాటరీ కెపాసిటీ 5500 mAh బ్యాటరీతో వస్తుంది. 100 watts ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. 1 day ఈజీగా వస్తుంది. బ్యాటరీ లైఫ్ వచ్చేసరికి చాలా ఫాస్ట్గా మనకి ఛార్జ్ అవుతుంది. సో ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఈ మొబైల్ కిల్లర్ డీల్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే పోకో X7 Pro. ఫ్లిప్కార్ట్ నుంచి వచ్చిందంటే ఆర్డర్ ఇది. ఓకే, పోకో X7 Pro ఫ్లిప్కార్ట్ నుంచి వచ్చింది. దీని అన్బాక్సింగ్ ఫుల్ రివ్యూ మన ఛానల్లో వస్తుంది. అయితే ఈ మొబైల్ రీసెంట్గా లాంచ్ చేశారనమాట. ఈ మొబైల్ గురించి మేజర్గా చెప్పాలంటే ప్రాసెసర్, ఇది మేటిక్ ప్రాసెసర్, 8400 ప్రాసెసర్, అల్ట్రా ప్రాసెసర్, చాలా మంచి ప్రాసెసర్. మీకు గేమ్స్ అయితే మాత్రం బాగా రన్ చేయగలదు. గేమ్స్ కోసమే కావాలి అనుకుంటే మాత్రం ఈ ప్రాసెసర్ హైలైట్గా ఉంటుందన్నమాట. ఇంక్లూడింగ్ ప్రాసెసర్ మనకి 8S Gen 3 ఈ ప్రాసెసర్ సమానంగా ఉంటుంది. స్కోర్ వచ్చేసరికి అన్నీ మనకి. సో ప్రాసెసర్ అయితే కనుక చాలా బాగుంటుంది. ఇక నెక్స్ట్ 8GB 250GB ఇంటర్నల్తో వస్తుంది. ప్రాసెసర్ కానీ ర్యామ్ కానీ స్టోరేజ్ కానీ చాలా బాగుంటుంది. ఇక నెక్స్ట్ డిస్ప్లే క్వాలిటీ, ఇది ఫ్లాట్ డిస్ప్లే, 1.5K రెజల్యూషన్స్తో వస్తుంది. సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. 10-bit ప్యానల్తో వస్తుంది. డాల్బీ స్టీరియో అన్ని ప్రొవైడ్ చేస్తారు. ఆడియో క్వాలిటీ, మల్టీమీడియా ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది ఇందులో వచ్చేసరికి. ఇంకా కెమెరా 50 MP బ్యాక్ కెమెరా ఉంటుంది. సెల్ఫీ 20 MP ఉంటుంది. సో బ్యాక్ నుంచి 4K కేబిలిటీ ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసరికి ఫుల్ HD+ రికార్డ్ చేయొచ్చు. కెమెరా క్వాలిటీ అయితే కనుక ఒక పోకోలో డీసెంట్గా ఉంటుంది అనమాట. హెవీ ఎక్స్పెక్ట్ చేయమాకండి, ఒక నార్మల్గా ఉంటుంది. ఎనీవే ఒక 2 days మీకు తెలిసిపోతుంది కెమెరా క్వాలిటీ ఎలాగుంది ఏంటి అనేది. ఇక నెక్స్ట్ బ్యాటరీ లైఫ్ 90 watts ప్రొవైడ్ చేస్తారు. ఈజీగా 1 day బ్యాటరీ లైఫ్ వస్తుంది. మీరు డే టు చేస్తాను అనుకుంటే, హెవీ గేమర్స్ అనుకుంటే 7 hours కానీ 8 hours కానీ వస్తుంది అనమాట బ్యాటరీ లైఫ్ వచ్చేసరికి. ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఇది కిల్లర్ డీల్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే ఇది ఎప్పుడైనా చెప్పుకొని వస్తున్నాం మనం, అదే మనకి Motorola Edge 50 Pro. ఇది కూడా మనకి ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఒక డీసెంట్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఇందులో వచ్చేసరికి కెమెరా క్వాలిటీ విషయంలో కానీ, బ్యాటరీ విషయంలో కానీ అండ్ అన్నిట్లో మనకి ఒక డీసెంట్ పర్ఫార్మెన్స్ ఉంటుంది అనమాట. ఈ మొబైల్లో వచ్చేసరికి డిజైన్ క్వాలిటీ చాలా బాగుంటుంది. ఇంకా కెమెరా క్వాలిటీ గురించి మాట్లాడితే బ్యాక్ సైడ్ మనకి 3 కెమెరాలు ఉంటాయి. 50 MP ఉంటుంది బ్యాక్ కెమెరా, 10 MP 3x ఆప్టికల్ జూమ్ చేయొచ్చు, 30 MP అల్ట్రా వైడ్ యాంగిల్ సెల్ఫీ, 50 MP. సో ఈ 3 కెమెరాలు కూడా పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. ఇందులో వచ్చేసరికి మీరు 2xలో జూమ్ చేయొచ్చు, 3xలో జూమ్ ఫోటో తీయచ్చు. కెమెరా క్వాలిటీ అయితే కనుక బూస్ట్ చూపిస్తూ ఉంటుంది. ఇది వచ్చేసరికి ఫ్రంట్ బ్యాక్ 4K కేబిలిటీ ఉంటుంది ఈ మొబైల్లో. ఇంకా డిస్ప్లే క్వాలిటీ ఇది మనకి 1.5K రెజల్యూషన్తో వస్తుంది. సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. 10-bit ప్యానల్, డాల్బీ అన్నీ ఉంటాయి అనమాట. స్టీరియో స్పీకర్స్ అన్ని ఇందులో ప్రొవైడ్ చేస్తారు. డిస్ప్లే క్వాలిటీ మీకు ఎక్కడ తగ్గదు, చాలా చాలా బాగుంటుంది ఇందులో వచ్చేసరికి. ఇక నెక్స్ట్ ప్రాసెసర్, ఇది మనకి స్నాప్డ్రాగన్తో వస్తున్న 7 Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. and 14తో వస్తుంది. 8GB 100MB స్టోరేజ్తో వస్తుంది. డ్యూల్ సిమ్ మాత్రమే వేసుకోవాలి ఈ మొబైల్లో వచ్చేసరికి. ప్రాసెసర్ మీకు డీసెంట్గా ఉంటుంది. హెవీ టాస్క్ కాదు, కానీ ఒక నార్మల్గా యూజ్ చేస్తాను అనుకుంటే ఈ ప్రాసెసర్ బాగానే సపోర్ట్ చేస్తుంది. ఇంకా బ్యాటరీ లైఫ్ 4500 mAh బ్యాటరీతో వస్తుంది. 67 watts ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాటరీ లైఫ్ మీకు హెవీగా అంతగా వాడితే కనుక ఒక 5 hours వస్తుంది. డే 2 చేస్తాను అనుకుంటే 7 hours కానీ 8 hours కానీ వస్తుంది అనమాట ఈ బ్యాటరీ కెపాసిటీ వచ్చేసరికి.
కొంచెం బ్యాటరీ పెంచుంటే చాలా బాగుండు. ఎనీవే అన్ని విషయాల్లో కూడా ఈ మొబైల్ కూడా కిల్లర్ డీల్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే రియల్మీ GT6 ఇది లాంచ్ చేసి మనకి ఒక 3 months అవుతుంది. సో ఇప్పుడు ఈ ప్రైస్ సెగ్మెంట్లో కిల్లర్ డీల్ అవుతుంది. అప్పుడు ఆ ప్రైస్ సెగ్మెంట్లో హైప్ అయింది, బట్ ప్రైస్ మనకి ఫ్లక్చువల్ అవుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి మనకి 20 బిలోలో వస్తుంది, ఒక్కొక్కసారి మనకి 25 అబోలో వస్తుంది. సో మొబైల్ ప్రైస్ మనకి హైప్ అవుతూ ఉంటుంది, డిక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇది చూస్తూ ఉండండి. కార్ట్లో పెట్టుకుంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి ప్రైస్ డ్రాప్ అయినప్పుడు మనకి సరిపోతుంది. ఆ ప్రైస్ కూడా కిల్లర్ డీల్ అవుతుంది అనమాట ఈ మొబైల్ వచ్చేసరికి. ఇంకా డిస్ప్లే క్వాలిటీ ఇది LTPO డిస్ప్లేతో వస్తుంది. చాలా బాగుంటుంది డిస్ప్లే క్వాలిటీ వచ్చేసరికి. 120 రిఫ్రెష్ రేట్తో వస్తుంది, స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. డిస్ప్లే క్వాలిటీ అయితే కనుక చాలా బాగుంటుంది. మల్టీమీడియా ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది ఇందులో వచ్చేసరికి. ఇంకా ప్రాసెసర్ ఇది మనకి స్నాప్డ్రాగన్ 7+ Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. 8GB 100GB స్టోరేజ్తో వస్తుంది ఇది వచ్చేసరికి. ఇందులో సేమ్ అంతే, మనకి డ్యూల్ సిమ్ మాత్రమే వేసుకోవాలి ఇందులో వచ్చేసరికి. ఇక నెక్స్ట్ కెమెరా క్వాలిటీ 50 MP బ్యాక్ కెమెరా, సెల్ఫీ 32 MP, బ్యాక్ అండ్ స్టోరేజ్ కేబుల్ ఉంటుంది ఇందులో వచ్చేసరికి. 5500 mAh బ్యాటరీతో వస్తుంది. 120 watts ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా ఫాస్ట్గా మనకి ఛార్జ్ అవుతుంది. బ్యాటరీ లైఫ్ ఖచ్చితంగా 1 day ఈజీగా వస్తుంది. ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఇది కూడా కిల్లర్ డీల్ అవుతుంది. ఇంకా లాస్ట్ మొబైల్ గురించి మాట్లాడితే IQ Neo 9 Pro. బేసికల్లీ ఈ మొబైల్ మనకి 35 అబోవ్ కానీ 35 బిలోలో ఉంటే కనుక మొన్న రీసెంట్గా మనకి ప్రైస్ డ్రాప్ అయింది. విత్ కూపన్ ఉంటుంది, అదొకసారి చూడండి. కూపన్ అండ్ కార్డు మీ దగ్గర ఉంది అనుకుంటే ఫస్ట్ ఈ మొబైల్ ప్రిఫర్ చేయండి, చాలా బాగుంటుంది. డిజైన్ క్వాలిటీ బాగుంటుంది, కెమెరా క్వాలిటీ బాగుంటుంది, డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంటుంది. డిస్ప్లే క్వాలిటీ ఇది LTPO డిస్ప్లేతో వస్తుంది. 140 రిఫ్రెష్ రేట్తో వస్తుంది. సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. అన్ని చాలా బాగుంది డిస్ప్లే క్వాలిటీ వైజ్ అయితే. స్టీరియో స్పీకర్స్ అన్ని ప్రొవైడ్ చేస్తారు. మీకు ఎక్కడ తక్కువ చేయడం డిస్ప్లే క్వాలిటీ విషయంలో. ఇంకా నెక్స్ట్ ప్రాసెసర్ ఇది మనకి స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్తో వస్తుంది. చాలా మంచి ప్రాసెసర్ మీకు ఇది వచ్చేసరికి. 8GB 50GB ఇంటర్నల్తో వస్తుంది. ఇందులో కూడా సేమ్ అంతే, మనకి డ్యూల్ సిమ్ మాత్రమే వేసుకోవాలి, సరిపోతుంది. స్టోరేజ్ అండ్ ర్యామ్ వచ్చేసరికి సరిపోతుంది. ఇక నెక్స్ట్ డిస్ప్లే క్వాలిటీ ఇదేంటి, గ్యాడ్జెట్స్ ఆర్డర్ పెట్టాను, వచ్చినట్టున్నాయి. ఇది కూడా పక్కన పెడదాం. అయితే ఇది మనకి ప్రాసెసర్ వైజ్ కానీ కెమెరా వైజ్ కానీ చాలా బాగుంటుంది. కెమెరా క్వాలిటీ 50 MP వస్తుంది అనమాట. సెల్ఫీ 16 MP. కెమెరా క్వాలిటీ చాలా బాగుంటుంది. ఇక బ్యాటరీ గురించి మాట్లాడితే 5160 mAh బ్యాటరీతో వస్తుంది. 120 watts ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. కెమెరా క్వాలిటీ, డిస్ప్లే క్వాలిటీ, ప్రాసెసర్, బ్యాటరీ లైఫ్ ఇవన్నీ చాలా బాగుంటాయి అనమాట. క్రెడిట్ కార్డ్ ఉంది, కూపన్ ఉంది అనుకుంటే మాత్రం ప్రైస్ డ్రాప్ అయితే ఈ మొబైల్ కొనండి. లేదు మీ దగ్గర అంత హైప్ లేదు అనుకుంటే మీతో చెప్పాను కదా మొబైల్స్, ఆ మొబైల్ కొనొచ్చు. ఇంకా రియల్మీ గురించి, రెడ్మీ గురించి మాట్లాడితే మాత్రం కొన్ని రోజులు వెయిట్ చేయండి. ఇంకా దాని ఫుల్ రివ్యూ గురించి ఎక్కడ రాలేదు, మనకి ఫీడ్బ్యాక్ కూడా ఏమి రాలేదన్నమాట. కొన్ని రోజులు వెయిట్ చేస్తే మాత్రం ఆ 2 మొబైల్స్ గురించి కూడా తెలుస్తుంది. ప్రస్తుతానికి 25,000 నుంచి 30,000 ఉన్న బెస్ట్ మొబైల్స్ ఇవి. మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈరోజు టాపిక్ ఇదన్నమాట. సో నెక్స్ట్ ముందుకు వస్తాను. అందరు బాయ్, జై హింద్. అండ్ ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ వచ్చింది పోకో X7 Pro. చూపిస్తాను మళ్ళీ బాక్స్లో ఏముందని చెప్పి అంటారు కదా మీరు. పోకో X7 Pro వచ్చింది. అండ్ ఇంకో బాక్సు, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ గాడ్జెట్స్ నేను ఆర్డర్ పెట్టాను, వచ్చినవి కూడా వచ్చినాయి. ఈ 2 మన ఛానల్లో వస్తాయి అన్నమాట. ఇంకెలా వస్తూనే ఉంటే మన దాంట్లో అన్బాక్సింగ్ వచ్చేసరికి ఫాలో అవుతూ ఉండండి, కొంచెం సపోర్ట్ చేయండి. ఓకేనా, బాయ్.